అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. జితేంద్రారెడ్డి గారు, మీరు సత్యవతి రాథోడ్ గారు కవిత గారిని చూడటానికి వెళ్ళిన వీడియో బాగా వైరల్ అయింది. అండ్ ఈ మధ్య కవిత గారి ఆరోగ్యం కూడా క్షీణించిందని ఒక 2-3 టైమ్స్ హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్లారు అన్నారు. ఏంటి అసలు కవిత గారు రావటానికి టైం పడుతుందా? కవిత అసలు గారు ఆరోగ్యం ఎలా ఉందా ఆమెది అనే దాని మీద చాలా మందికి పాపం బాగానే క్వెషన్ మార్క్స్. ఉన్నారండి. బట్ ఒక ఆడబిడ్డలుగా ఒక ఆడబిడ్డ అక్కడ ఉంది కాబట్టి వెళ్ళాం. హ్మ్. చూడాలనిపించింది. ఒకసారి వెళ్ళి ఏమనిపించింది చూసి చూడగానే మీకు ఆమెని? ధైర్యంగానే ఉన్నారా? ఆవిడ ధైర్యంగానే ఉంది. కానీ బాధ అనిపిస్తుంది కదండి. మా అక్కనో మా చెల్లినో నా బిడ్డనో ఉంటే బాధపడతాం కదా, ఎవరమైనా బాధపడతాం. ఆ ప్లేస్లో ఎవరమైనా మన వాళ్ళు ఉంటే ఎట్లా ఫీల్ అవుతాం అదే ఫీల్ అనిపించింది. ఒక రకంగా పొలిటికల్గా గేమ్లోనే తను ఇబ్బంది పడుతుంది కదా అని మాత్రం అనిపించింది. ఎందుకంటే అంతకన్నా పెద్ద పెద్ద స్కామ్స్ ఎన్ని జరిగినాయి తెలీదా, ఎన్ని జరుగుతున్నాయి తెలీదా, అక్కడ ఏం జరిగింది, స్కామ్ లేదా? ఏ విధంగా ఆమెను ఫిక్స్ చేశారని తెలీదా, ఎంతమందిని వాళ్ళు అప్రూవర్గా మార్చుకున్నారు, ఏ విధంగా ఫిక్స్ చేశారు ఆమెను అనేది అర్థమవుతలేదా పబ్లిక్కి? డెఫినెట్గా అర్థమవుతుంది. కేసీఆర్ని మొండిగా థ్రెట్గా అంటే మోడీ గారికి పోటీ ఎవరు ఉన్నట్టు కేసీఆర్ గారు అన్నట్టు, కేసీఆర్ గారు కేజ్రీవాల్ గారు ఇద్దరే గట్టిగా మాట్లాడుతున్నారు అనిపించింది. కాబట్టి వాళ్ళు గట్టిగా ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలని డైరెక్ట్ కొట్టకుండా కవిత గారిని కొట్టింది అనిపించింది. కానీ అక్కడ చూస్తే కొంచెం బాధ అనిపించింది. బట్ ఆ అమ్మాయి గట్టి ధైర్యంగా ఉంది. చాలా ఇష్టం కదా కేసీఆర్ గారికి కవిత గారు అంటే. డౌన్ అయ్యారా ఒకనొక ఏ టైంలో? తల్లికి ఏ బిడ్డ ఏ తండ్రికి ఇష్టం ఉండదు అన్నారు కదా మొన్న ఒక రోజు. అగ్నిబంధం లాగా ఉంది నేను, ఒక బిడ్డ నా బిడ్డ జైల్లో ఉంటే ఏ తండ్రికైనా ఎట్లుంటుందని ఒక మాట అన్నారు కదా. ఎవరికైనా అంతే ఉంటుంది. బట్ ఇప్పుడు అసెంబ్లీలో దాని మీద కూడా వ్యంగ్యంగా చాలా వినాల్సి వస్తుంది కదా కవిత గారి గురించి కూడా. ముందు రోజేమో అక్కలా నమ్ముకుంటే మీ బతుకు బస్ స్టాండ్ అవుతుందని కేటీఆర్ గారు చెప్పారు. నెక్స్ట్ డేనేమో కేటీఆర్ నమ్ముకుంటే మీరు కూడా అంతే అక్క మీకేం రాదని చెప్పాడు. కేటీఆర్ని నమ్ముకుంటే, నన్ను నమ్ముకున్న మా అక్కల్ని ముందు వరుసలో కూర్చోబెట్టినా మీరు కేటీఆర్ని నమ్ముకుంటే వాళ్ళ చెల్లెల్ని జైల్లో ఉంటే ఏం చేస్తారు, చేయలేకపోతున్నాడు అనే లెవెల్లో మాట్లాడారు. అది శోభను అనిపించదు ఆ పదవికి. కానీ ఏ అన్నాన్ని ఎంత బాధపడతాడో ఎవరికైనా అర్థమవుతుంది. మాట్లాడకుండా ఉండాల్సింది, ఎందుకంటే కవితకు సంబంధం లేని ఇష్యూ కదా, మన అసెంబ్లీలో మాట్లాడినంత ఇష్యూ కాదు కదా. అంటే ఏదో ఒక రకంగా ఆడబిడ్డలను అవమానించాలనే ప్రయత్నం మొన్న అసెంబ్లీలో జరిగింది అనేది వాస్తవం. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఆ డిస్క్రిమినేషన్ కనపడుతుందా? జెండర్ డిస్క్రిమినేషన్ ఇక్కడ ఆడవాళ్ళకి ఏమన్నా గమనించారా మీరు కూడా ఏమన్నా? అంటే అట్లా ఉండదులేండి, అంత పై లెవెల్ అంత ధైర్యం చేయలేండి. ఓకే. కానీ నేనేమంటే మాటలతో మాట్లాడకూడదు అంటాను. వ్యక్తిగతంగా కామెంట్స్ ఎట్టి పరిస్థితులలో చేయదు. వ్యవస్థలో రాజకీయంగా ఉన్నదాన్ని కామెంట్ చేయండి, మేము ఎదుర్కొంటాం, మాట్లాడతాం గట్టిగా. కానీ వ్యక్తిగతంగా కామెంట్ చేస్తే మాతో పాటు మా కుటుంబం బాధపడుతుంది. ఎందుకు బాధపడాలి? ఎవరైనా కూడా, ఏ మహిళనైనా కూడా. ముగ్గురు మీ కొడుకులు బాధపడ్డారా అసెంబ్లీలో మీ మీద జరిగిన డెఫినెట్గా అవమానానికి? నా కొడుకులు, నా మనవడు, నా మనవరాలు అందరూ బాధపడ్డారు కదా, నా కోడళ్ళు అందరూ బాధపడతారు కదా. నేనేమంటానంటే వ్యక్తిగతంగా కామెంట్స్ చేయొద్దంటాను. వీలుంటే సహకారం అందించాలి ఏ లేడీకైనా, ఏ మహిళ అయినా కానివ్వండి. అందులో హౌస్లో మాట్లాడడం అనేది ఇంకా బాధాకరం అండి. పొలిటికల్గా స్టేట్మెంట్లు ఎన్నో ఇస్తుంటారు, మైకులు బట్టి కోట్ల మంది చూస్తారు కదా. కానీ హౌస్లోనే మాట్లాడితే, మనమే ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థలో ఉన్న మనమే ఆ ఫ్లోర్లో మాట్లాడితే ఏం మెసేజ్ పోతుంది? భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉంటే బాగుంటుంది. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సబితాఇంద్రారెడ్డి గారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న సవితమ్మ ఇల్లు అంటేనే కలకలలాడిపోతుంది ఎప్పుడు కార్యకర్తలతో. అంటే ఆమె ప్రతిపక్షంలో ఉంది కదా, ఆమెతో ఏం పని మాకు అనుకునే నియోజకవర్గం కాదేమో మహేశ్వరం చేవెళ్ళ. ఎప్పుడు కూడా అక్కడ గెలిచినా ఇక్కడ గెలిచినా ఆ ఊర్లో సగం మంది ఎప్పుడు ఈ ఇంటి కిందే. అందుకే ఇంద్రారెడ్డి గారు చెప్పేవారు, అర్ధరాత్రి వచ్చినా నా ఇంటి డోర్లు తెరిచి ఉంటాయని. నిజంగా మీ ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆ ఇల్లు అట్లాగే ఉంటుంది, ఆ డోర్ అట్లాగే తెరిచి ఉంటుంది. అందుకే ఇంట్లోనే ఉంటాను. చాలా మంది అనుకుంటారు ఇంతకన్నా పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కదా, మహేశ్వరంలోకి ఇల్లు కట్టవచ్చు కదా. అంటే ఇంటితో ఉన్న అనుబంధం అలాంటిది. నాకు ఎంత రాత్రి అయినా నేను ఇక్కడ చేరుకోవాలి, ఆ అనుబంధం అట్లాంటిది. ఇంటితో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేక ఇంకెక్కడ కూడా ఇల్లు కట్టడానికి ఇష్టపడింది. సూపర్. మీ ఎథిక్స్, మీ మోరల్స్ చూస్తుంటే సరే హ్యాట్సప్ అండి. థ్యాంక్ యూ. సో రాజకీయాలు ఇలా ఉండటం చాలా కష్టం అండి. మరొక్కసారి నన్ను నా శృతులలోకి తీసుకెళ్లారు, మధుర శృతులు అనుకుంటాను. అది రాజశేఖర రెడ్డి అన్న గురించి కానివ్వండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.